పితృదేవతలంటే ఎవరు? వారికి తర్పణలు ఎందుకు వదలాలి? పిండ ప్రదానం ఎందుకు చేయాలి? తదితర అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బ్రహ్మకుమారులైన మను ప్రజాపతికి సప్త ఋషులు జన్మిస్తారు. అంటే మనువుకి సప్త ఋషులు జన్మిస్తే సప్త ఋషులు పితృదేవతలను సృష్టించారట. ఈ సప్త ఋషులే కాకుండా విరాట్ పురుషుడు బ్రహ్మదేవుడు పితృదేవతల్ని సృజించారు అని ఒక కథనం కూడా చెప్తూ ఉంటారు. మానవులు తర్పణం ద్వారా సమర్పించే పిండాలు పితృదేవతలకు చేరుతాయి. చనిపోయిన వారు ఏ రూపంలో ఉన్న వసు రుద్ర ఆదిత్యులు పితృదేవతలకు ఆహారాన్ని అందిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతలకు తర్పణాలు సమర్పించేటువంటి సమయంలో అపసవ్యంగా ఉపవీతం ఉండాలంటారు. పితృతర్పణ దక్షిణ దిక్కుకు తిరిగి ఎడమకాలం నడిచి తర్పణ ఇవ్వాలంటారు. పితృదేవతలకు తర్పణాలను దర్భ మొదళ్ల నుంచి వదలాలని స్వయంగా దక్షుడు తెలిపారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. నువ్వులు గంధం కలిపినటువంటి నీటితో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని పద్మపురాణం చెప్తోంది. బొటని వేలు చూపుడు వేలు మధ్య నుండి పితృదేవతలకు తర్పణాలు వదలాలి. మానవులు తర్పణం ద్వారా సమర్పించే పిండాలు పితృదేవతలకు చేరుతాయి. పిండ ప్రదానం ద్వారా రుణాన్ని తీర్చుకోవాలి. అలా చేయకపోతే పాపం జనిస్తుంది. ఆగ్రహణే ప్రత్యువ్యాయ అని శాస్త్రం చెబుతోంది. మనిషి తన శరీరాన్ని నిత్యం అన్నపానీయాలతో పోషించినట్లుగా సంవత్సరానికి ఒకసారి పిండ ప్రదానం పితృదేవతలకు శ్రద్ధాభక్తులతో చేయాలి.